హర్బియో అని ఉంది గదా! ఇదొచ్చేసరికి అమెరికాలో చాలా పెద్ద చాక్లేట్ కంపెనీ. ఈ కంపెనీ నుండి చిన్న పిల్లలకైతే ఎక్కువగా ప్రొడక్షన్ జేస్తుంటారు. చాక్లేట్స్, గమ్మీస్ అలాంటియి. లొకేషన్‌కెళ్ళగానే ఫస్టయితే మేము మొత్తం కార్‌లోనే రౌండేసినాము. ఎందుకంటే అసలేన్నున్నాయి, ఏమేమి లేవు మొత్తం జూసిన తర్వాత ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామనయితే మొత్తం కార్‌లోనే ఒక రౌండేద్దామని మొత్తం తిరుగుతున్నామనమాట. ఫస్ట్ మొత్తం జూసేద్దాం. మీరు గూడా జూసేయండి. ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ, ఏంటి అనేది మొత్తం జూపిస్తాను. అండ్ నేనొచ్చిన లొకేషన్ వచ్చేసరికి ప్లెజెంట్ పెరైరే. మా రూమ్ దగ్గర నుంచయితే ఒక 40 మినిట్స్ డ్రైవ్ ఉండే. సో, మేమైతే అందరం వెళ్ళిపోయినాము. అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఫుల్ పబ్లికున్నారు. ఫుల్ ట్రాఫికుంది. బ్లాక్ ఫ్రైడే సేల్స్ స్టార్ట్ అయినాయనే ఒకే ఒక రీజన్ తోటి సేమ్ ప్రైస్ ఉంటది. ఇంకా బ్లాక్ ఫ్రైడే వచ్చేసరికి కొంచెం తక్కువుంటది. మన ఇండియాలో బిగ్ బిలియన్ డేస్ ఎలాగైతే ఉంటాయో, అమెరికాలో బ్లాక్ ఫ్రైడే కోసం అయితే అమెరికన్స్ ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరు గూడా 1 ఇయర్ నుంచి వెయిట్ జేస్తుంటారనమాట. బ్లాక్ ఫ్రైడే ఎప్పుడొస్తదా అని. సో, అందరూ గూడా చాలా వరకు వెయిట్ జేసి లైన్ కట్టి తీసుకుంటారు. మేము ఒక 2, 3 డాలర్స్ అట్లా డిఫరెంట్ ఉంటదంతే. ఎర్లీ బ్లాక్ ఫ్రైడేకి అండ్ అలాగే బ్లాక్ ఫ్రైడే సేల్స్‌కి. సో, మొత్తం చూసేయండి వీడియో మాత్రం. A few moments later. ఫస్ట్ లొకేషన్‌కెళ్ళగానే మేమైతే ఫుడ్ కోర్ట్‌కెళ్ళాం. ఫుడ్ కోర్ట్‌లో మనకి రెస్ట్ రూమ్స్ అండ్ అలాగే అన్నీ ఉంటాయి. అంటే ఫుడ్ ఏమైనా తీసుకోవడానికి ఉన్నాయా అన్నట్టు చూసినాము. మన ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు. ఎందుకంటే దాంట్లో పెట్టుకొని సేల్ అయితే చేయరు మన ఇండియన్స్ ఎక్కువ. బయట స్టోర్‌లో పెట్టుకొని అంటే బయట షాప్స్ పెట్టుకొని అమ్ముకుంటారు తప్ప ఇలాంటి మాల్స్‌లో అయితే ఫుడ్ దొరకదు. కష్టం అసలు. రెడ్ లైట్ Stop wasting my time. Hit me with the proper power, man. చిచ్చి ఏంటి ఏం పర్లేదండి బేబీ. మరి అవును, ఈ పంచులో పడితేనే అది గెలుస్తావు. నీ బంద 746 వచ్చింది. దీంట్లో ఏదైతే ఉందో కరెక్ట్ అది వస్తేనే దీంట్లో ఏదైనా ఒకటి వస్తాయి నీకు. అవునా? అయితే అంటారు. మళ్ళీ ప్లీజ్. Oh, sorry, baby. Put the money in. బేబీ మనీ అంట పెట్టు బేబీ. కట్టు కింద తీసి కట్ట హోమ్లెస్ ఉన్నా. వచ్చినప్పటి నుండి అసలు షాపింగ్ మాల్కి వెళ్ళింది లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కే వచ్చినాం. ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ మనకి ఏది కావాలన్నా కానీ అంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చు ఆ ఫుడ్ అనేది. అండ్ పేమెంట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనల్ని కాల్ చేస్తారు. అప్పుడు వెళ్ళి తీసుకొని ఇక్కడైతే ఉంటది. ఒకే దగ్గర కూర్చొని తినొచ్చు. అండ్ తిన్న తర్వాత మన ప్లేట్స్ కూడా డస్ట్‌బిన్స్ ఉంటాయి. దాంట్లో మనమే క్లీన్ చేయాలి. ఇక్కడ ఫోటో బూత్ ఉంది కదా! ఫోటో బూత్‌లో మనం అమౌంట్ పెట్టేసి లోపల కూర్చుంటే ఫోటో తీస్తది. ఆ ఫోటో తీయగానే అప్పుడే మనం తీసుకోవచ్చు. ఫస్ట్ దేనికెళ్దాం? అదిదాస్. అడిదాసా? ఓకే. ఓకే. ఏ బాగుందా? మస్తును నీకేంటి లడ్డు బాబు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. మొత్తం పార్కింగ్ నిండిపోయింది అసలు. మరి అందరూ మనలాగే ప్లాన్లు వేసేస్తున్నారు. ఇంకో 1 వీక్ అయిందనుకో అసలు రావడానికి కూడా. లడ్డు బాబు శ్యామ్ తడి కానీ వేడిగా ఉంటాడు. ఫస్ట్ అయితే మేము అడిడాస్ నుంచి స్టార్ట్ చేసినాము మా జర్నీ అనేది. అంటే మా షాపింగ్ అనేది అడిడాస్ నుంచి స్టార్ట్ చేసినాము. స్టోర్ మొత్తం కూడా 50-70% అయితే ఆఫర్స్ ఉన్నాయి. మొత్తం చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టాను ఆఫర్స్ ఉన్నాయని. సో, ఇక్కడ ప్రైస్ చూద్దామని అయితే ప్రైస్ మ్యాచ్ చూద్దామని వస్తున్నాం. సో, చూడాలి అవి ఉన్నాయా లేవా అనేసి. నేనైతే ఆన్లైన్‌లో చూస్తే మళ్ళీ ఇప్పుడు అవైలబుల్ లేవు. ఇలాంటివి తీసుకుని $49 అంట. సో, ఇట్లా డెమో ఒకటి పెడతారు. ఇవన్నీ కూడా బాక్సెస్ మన సైజ్ చూసి తీసుకోవాలి. ఇవన్నీ సేమ్ అనమాట. ప్రోడక్ట్ వచ్చేసరికి ఇక్కడ పైన ఉంది కదా, ఇది కూడా అంతే. ఇవన్నీ సేమ్. ఒక డెమో బయట పెట్టేసి మొత్తం ప్రోడక్ట్ అన్ని మన సైజ్ బట్టి తీసుకోవడమే. తీసుకుని అక్కడికి బిల్ చేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి బ్లాక్ ఫ్రైడే సేల్స్ నడుస్తున్నాయి అనమాట. అందుకోసమే ఇప్పుడు ఇంత తక్కువ ఉన్నాయి. నార్మల్గా అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 50% ఆఫ్ ఉంది కదా. సో, దీనిలో ఆఫ్ ప్రైస్ వస్తుంది మనకి $40 అట్లా వస్తుంది. ఇది యాక్చువల్గా వచ్చేసరికి అయితే రిటైల్గా 190కి అమ్ముతారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి 99కే ఉంది. సో, మొత్తం ఇట్లా తీసుకుంటుంది. స్పోర్ట్స్ వేర్ అంట.
డ్రెస్ కూడా అన్నీ ఉంటాయి. డ్రెస్ అన్నీ దాంట్లో ఎంత పెద్దది అవుట్లెట్. అడిషనల్ 50% ఆఫ్. అంటే ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుందని మొత్తం ఆఫర్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ ఫ్రైడే రోజు రావచ్చు, బట్ అప్పుడు ఏంటంటే మొత్తం లైన్సే ఉంటాయి, అసలు ప్రోడక్ట్ కూడా మనకు దొరకదు. అందుకోసమే మేమైతే ముందే ఎర్లీగా వచ్చి తీసుకుందాం ఏమైనా కావాలనుకున్నా అని వచ్చేసినాం. చూడాలి లాస్ట్కి వచ్చేసరికి ఎన్ని కొంటాము ఏదే అని. సేల్స్ స్టార్ట్ అయినాయి బట్ మొత్తం అయిపోయినాయి, స్టాకే లేదు అసలు. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసరికి అసలు ఇవేమి కూడా ఉండవు, మొత్తం అయిపోతాయి. నాకు ఇదే ఐటమ్ ఆన్లైన్లో $25కి వచ్చింది. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని ఉండే, ఈరోజే నాకు డెలివరీ అయింది. చూసిన సేమ్ ఇదే. ఇక్కడైతే $40 ఉంది, ప్లస్ ట్యాక్స్ పడుతుంది. మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 50% ఆఫ్ అని చెప్పినాయి కదా, మనకు స్టోర్ వైడ్ ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫ్ ఉంది. అసలు నార్మల్గా ప్రైస్ వచ్చేసరికి $25, ఇప్పుడు వచ్చేసరికి $1250. అంటే ఆఫ్ ప్రైస్కి మనకైతే ఐటమ్ వస్తుంది అనమాట. అందుకే బ్లాక్ ఫ్రైడే రోజు ఎక్కువ క్లోత్స్, షూస్ అన్నీ తీసుకుంటారు. ప్రతి ఒక్కటి 50% ఉంటుంది ప్రతి స్టోర్లో, ఇది ఒకటనే కాదు. సో వేరే స్టోర్కి వెళ్దాం, ఇది అయిపోయిన తర్వాత వేరే స్టోర్లో కూడా చూపిస్తాను. ఇంకా చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి. రిటర్న్ పాలసీ వచ్చేసరికి 30 to 60 days ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 26, బట్ మనకైతే $13కి వస్తుంది ప్రజెంట్. అంటే $13 ఆఫ్ వస్తుంది. వెళ్తా ఉంటాయి లైన్ల కోసం ఇది పెట్టారు, మైకిల్ కోర్స్. లోపలికి వెళ్ళడానికంటే లైన్లోకి వెళ్ళాలి. నార్మల్ డేస్లో వస్తే ఇవన్నీ ఏముండవు అసలు. హలో, మైకిల్ కోర్స్ మొత్తం వ్యాలెట్స్ ఉంటా. ఇదైతే క్లియరెన్స్ సేల్, 75% ఆఫ్ ఉంది ఇవన్నీ బ్యాగ్స్కి. ఇది $160. 160 అంటే మన దగ్గర 12-13,000 పడుతుంది. వచ్చరికి $100. చూసావా? ఇది 89. ఎక్కువనే ప్రైస్. బ్రాండ్ 40,000 దీనికి 40,000. 498 చీప్, వెరీ వెరీ చీప్. స్టోర్ మొత్తం కలకల్లాడుతుంది. అమ్మాయిలతోనే వెరీ చీప్. మనకు అస్సలు ఆనట్లే ఆ ప్రైజ్ అని కాదు, ప్రోడక్ట్ కూడా నచ్చట్లే. అందుకే వేరే దాంట్లోకి వెళ్దామని వెళ్తే ఇది నార్త్ ఫేస్ అంట. మొత్తం వింటర్ జాకెట్స్ ఉన్నాయి దీంట్లో. 50% ఆఫ్ ఉంది. ఎట్లా ఉన్నారో చూపిస్తా మొత్తం. ఎట్లున్నారు చూడండి, ఫుల్ కలకలు ఆడిపోతున్నది. చినిగిపోతే గట్టిగా మొత్తం నిండిపోయినారు స్టోర్లో, అసలు ఏం అవపడతలేదు. స్కెచర్స్ మొత్తం షూసే ఉంటాయి.
అట్లుంటది. వాలెట్లు ఎందుకు నీకు? పర్స్ ఎందుకు చెప్పు, పర్సనల్. నిజంగా చెప్పు. పర్సనల్. అదే ఎవరికి? నీకే. ఏ అమ్మాయికి? నీకే. నాకు కాదు, ఏదో ఉంది. మన ఇండియన్ అమ్మాయి. పర్ఫ్యూమ్స్ అది కాదు, మొత్తం అమ్మాయిలు చూస్తున్నావు ఏంటి? నిజం చెప్పు. కాదు, నువ్వు ఎన్ని బ్రాండ్స్ వేసుకున్నావు తెలుసా? కింద స్కెచర్స్, చేలో అడిడాస్, షర్ట్ వచ్చేసరికి అండర్ ఆర్మరు, జాకెట్ వచ్చేసరికి గ్యాప్, పైన వచ్చేసరికి అడిడాస్, లోపల చెడ్డి జాకర్. అయిపోయింది. చెప్పు. 1 2 3 4 5 6 7 8 ఇంకా 2 పోయే లోపు ఒక 4 or 5. చా, పోయేసరికి ఒక 6 or 7 కవర్ చేయలేం. అబ్బాయిలే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ లాస్ట్ వరకు వెళ్ళాలి. బాత్ అండ్ బాడీ అవుట్లెట్. దీంట్లో వచ్చేసరికి మొత్తం పర్ఫ్యూమ్స్ అండ్ లోషన్స్ తక్కువ ప్రైస్కి వస్తాయి. ఆఫర్స్ నడుస్తున్నాయి. హలో. How are you guys doing? Good, good. Would you like a bag at all? No. You got it. Hand soaps and the bar soaps are $2.95 today. ఇవన్నీ మొత్తం కూడా లోషన్స్ ఇవి అన్నమాట. గర్ల్స్కి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా 295 ఉంది ప్రైస్. ఇవన్నీ కూడా అంతా 295 ఉంది ప్రైస్. ఇది వచ్చేసరికి బాడీ అండ్ స్కిన్ హెయిర్ కేర్ వచ్చేసరికి buy 3 get 3 ఫ్రీ అంట. అంటే మొత్తం 6కి ప్రైస్ చేస్తారు. హ్యాండ్ సోప్ వచ్చేసరికి 295 ఉంది. మొత్తం సోప్స్, లోషన్స్ అన్ని బాడీకి, స్కిన్ కేర్ మొత్తం అట్లానే ఉంటాయి. ఇవైతే శానిటైజర్స్. ఇవన్నీ ఇవి 6 తీసుకుంటే $10 అంట, 6 కలిపి. ఇవన్నీ కూడా 50% ఆఫ్ ఉన్నాయి. ఇట్లా ఈరోజే సేల్ ఎండ్ అవుతుంది అనుకుంటే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ సేల్ ఈరోజు ఎండ్ అవుతుంది అనమాట. కొలంబియాలో వచ్చేసరికి మొత్తం వింటర్ కోట్స్ దొరుకుతాయి. అండ్ ఇది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది ఉంది కదా, ఇన్సులేటెడ్ ఉంటుంది. అంటే మనకి బయట నుంచి ఎంత అయితే వేడి గాలి అంటే గాలి తాకుతుంటుందో లోపల మనకి హీట్ వస్తుంటుంది. అది ఎక్కడైనా ఇండియాలో తీసుకున్నా కానీ మన ఇండియా టెంపరేచర్ని బట్టి ఇండియాలో కూల్ హెయిర్ తాకినప్పుడు లోపల అంత హీట్ వస్తుంటుంది. సో నాకైతే స్మాల్, బట్ ఇదైతే ఎక్సెస్ వస్తుంది సైజు. సో ట్రై చేస్తాను. యాక్చువల్గా టామీ హిల్ఫిగర్లో చూసాను, బట్ టామీ హిల్ఫిగర్ ఏమైందంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనకి హెవీ వెయిట్ అవుతుంది. సో అందుకోసమే చేంజ్ చేద్దామని చూస్తున్నా. ఇదేంటంటే మళ్ళీ లైట్ వెయిట్ ఉంటుంది. సో అందుకోసమే కొలంబియాలో చూస్తున్నా. కొలంబియా అంటే ఇక్కడ యూఎస్లో ఎవరిని అడిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా వింటర్కి ఎక్కువ తీసుకుంటారు. నీకు వింటర్ అంటే కొలంబియానే. ప్రైస్ ఎక్కువనే ఉంటుంది, బట్ వర్తే ఉంటుంది. అంటే ఏంటంటే మనం నార్మల్ కోట్ వేరే తీసుకున్నా కానీ హెవీ వెయిట్ ఉండి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది. ఇవి వేసుకున్నట్టు అనిపించదు, బట్ యూజ్ అయితే వర్త్ అయితే. సో తీసుకోవచ్చు. ఇది రెయిన్ కోట్ లాగా యూజ్ అవుతుంది. ప్లస్ మనకి వింటర్ కోట్ అంటే చలి పెట్టకుండా ఉంటుంది. ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఈ కలర్ అయితే బాగానే ఉంది. సో దీంట్లో అడగాలి. నా సైజ్ లేదు, చెక్ చేశాను, అన్నీ లార్జ్ అవే ఉన్నాయి. సో నా సైజ్ చూడాలి. ఒకసారి వాళ్ళని అడిగితే, రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళైతే చూపిస్తారనమాట ఏమన్నా సైజెస్ ఉన్నాయా లేదా నా సైజ్ అనేసి. నాకు తెలిసి ఉంటే మాత్రం ఇక్కడనే పెడతారు, నాకు తెలిసి లేనట్టు ఉన్నాయి. ఒకసారి
మన స్టూడెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే యూఎస్లో ఏమైనా స్టూడెంట్ ఆఫర్స్ ఉన్నాయి అనుకోండి, స్టూడెంట్ ఆఫర్స్ కూడా వస్తాయి. ఇంకోటి మెంబర్షిప్ తీసుకున్నాం అనుకో మనకు పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ అనేది మనం నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు మనకి ఆ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఉంటుంది. పాయింట్స్ యూజ్ చేసుకుంటే మనకి డాలర్ ప్రైస్ అట్లా తగ్గుతుంటుంది. అంటే $1 $2 మనకు వచ్చిన పాయింట్స్ని మనం పర్చేజ్ చేసిన దాన్ని బట్టి తక్కువ ప్రైస్కి వస్తుంటుంది. సో ఇదైతే తీసుకుంటున్నాను. సో దీంట్లో ఈ కలర్ ఉందో లేదో చెక్ చేసుకొని లేకపోయినా కానీ తీసుకుంటాను. అండ్ యూఎస్లో వచ్చేసరికి 30 to 60 90 డేస్ అయితే రిటర్న్ పాలసీ ఉంటుంది. అన్నిటికీ యూజ్ అవుతుంది అని అయితే ఇది తీసుకున్నాం. సో ఇదైతే లెస్ వెయిట్ ఉంది, అసలు ప్రైస్ ఎక్కువ మోర్. కానీ ఇప్పుడు సేల్స్ నడిచేసరికి మొత్తం బిల్లు కోసం వెయిటింగ్. అక్కడ బిల్లింగ్ చేస్తున్నాడు కదా, సో వాళ్ళు ఒక్కొక్క పర్సన్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిలుస్తారు, అప్పుడే వెళ్ళాలి మనం. అప్పటి వరకు మనం వెళ్ళకూడదు. ఇక్కడ ఏంటంటే ఫుల్ పేషెంట్స్ తోటి ఉంటారు అమెరికాలో. సో వెయిట్ చేయాలి, మళ్ళీ అయిపోయేంత వరకు ఆగాల్సిందే. ప్రతి ఒక్కటి ఇన్సులేటెడే ఉంటుంది, చూసారు కదా. ఇది కూడా బయట నుంచి చల్లగాలి వస్తే లోపలికి. టామీ హిల్ఫిగర్కి వచ్చినట్లోనైతే టోటల్ 160 అయితే, అంటే మెంబర్గా రిజిస్టర్ చేసుకుంటే 30% ఆఫ్ వచ్చింది. 15 షాపింగ్ చేసి దాంట్లో 120కి వచ్చింది. సో ఇది వచ్చేసరికి 30 డేస్ రిటర్న్ పాలసీ ఉంది దీనికైతే టామీ హిల్ఫిగర్లో. సో ఇక్కడ వచ్చేసరికి అన్నీ కవర్ చేసినాం ఆల్మోస్ట్. బట్ ఫైనల్గా అయితే దీంట్లో టామీ హిల్ఫిగర్లో అండ్ కొలంబియాలో తీసుకున్నాము. అవన్నీ చూసాము. బట్ ఇంతకుముందు నేను వేరే స్టోర్కి వెళ్ళాను, దాంట్లో అయితే ఇంకా తక్కువ ఉండే. అసలు బ్లాక్ ఫ్రైడే కాకుండా నార్మల్గానే క్లియరెన్స్ స్టోర్ అది నైకి. సో అక్కడికి వెళ్ళి తీసుకుంటాము ఇంకేమన్నా కావాలి అనుకుంటే. సో ఈ రోజుకైతే ఇదే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.